బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడలోని కుంభాభిషేకం రేవులో వ్యక్తి గల్లంతయ్యాడు. వ్యక్తి కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్లపై వెళ్లి గాలిస్తూ ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్లో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ కూడా పాల్గొన్నారు. కాకినాడ నగరం దుమ్మిలిపేటకు చెందిన గద్దేపల్లి సాయిరాం బోట్లను తాళ్లతో కట్టేందుకు వెళ్లి సముద్రంలో గల్లంతయ్యాడు. కాకినాడ కుంభాభిషేకం రేవులో వ్యక్తి గల్లంతయ్యాడు. ఇప్పటికే అతని కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. బలరాం, కాకినాడ కుంభాభిషేకం రేవు దగ్గర ఒక మత్స్యకారుడు యువకుడు గల్లంతయ్యాడు. అయితే బోట్లను సురక్షిత ప్రాంతాలకైతే తరలించిన అనంతరం బోట్లు ఒకదానికొకటి కట్టే నేపథ్యంలో సముద్రంలో కొంతమంది మత్స్యకారులు దిగి తాళ్లతో కట్టే సమయంలో గద్దెపల్లి సాయిరాం అనే యువకుడైతే గల్లంతైన పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి అంటే సాయిరాం వెతికేందుకైతే మాత్రం ఎన్డీఆర్ఎఫ్ అయితే వలలు వేసి వెతికే ప్రయత్నం అయితే మాత్రం ముమ్మరంగా చేసినప్పటికీ కూడా అంటే సముద్ర ఉధృతి కారణంగా అయితే ఇప్పటి వరకు కూడా మృతదేహం అయితే మాత్రం లభ్యం కాలేదు. ప్రస్తుతానికైతే మాత్రం నిన్న సాయంత్రం సమయంలో ప్రమాదం చోటు చేసుకున్నట్టు కొంతమంది మత్స్యకారులు కూడా చెప్తున్నారు. అయితే బోట్లు అంటే సముద్రంలో ఉన్న బోట్లన్నీ కూడా కుంభాభిషేకం రేవు దగ్గర అయితే మాత్రం సురక్షిత ప్రాంతానికి తరలించి అక్కడ కట్టే ప్రయత్నం అయితే చేశారు. కట్టే సమయంలో ఒక బోట్లు ఒకదానికొకటి తగిలి కొన్ని బోట్లు రాళ్లు తగిలిపోవడంతో సురక్షితంగా కట్టేందుకు సుమారు ఒక 20 మంది మత్స్యకారులు అయితే మాత్రం సముద్రంలోకి దిగి తాళ్లతో కట్టే ప్రయత్నం అయితే చేశారు. ఇదే నేపథ్యంలో సాయిరాం కూడా గల్లంతైనట్టు మత్స్యకారులు అయితే మాత్రం తెలుపుతున్నారు. సాయిరాం ని వెతికేందుకు రెస్క్యూ టీం ప్రయత్నాలు కూడా చేస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. బలరాం, అంటే సతీష్, ఏమైనా అదనపు బృందాలను ఇంకా తెచ్చే అవకాశాలు ఉన్నాయా? ఏమైనా కనిపిస్తూ ఉన్నాయి? గజ ఈతగాలను ఏమైనా రంగంలోకి దింపే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా బలరాం, మరో పక్కన మత్స్యకారులు వలలతో వెతుకుతున్నారు. గజేతగాళ్ళు కూడా రంగంలోకి దిగారు. వాళ్ళతో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అంటే స్పీడ్ బోట్లతో కూడా వచ్చే ప్రయత్నం అయితే మాత్రం చేస్తున్నారు. అయితే అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆచూకీ లభ్యం కాలేదనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ సతీష్.